సభ్యుని అడిగితే చెప్తారు. ఇది లింకప్ చేయడం తప్పు. లింకప్ చేసింది ఎందుకనంటే లింకప్ చేస్తే ప్రాబ్లమ్స్ వస్తాయి. ప్రాబ్లమ్స్ వస్తే మహిళా బిల్లు ఆపాలి. మహిళలకు గౌరవం ఇస్తారని ఎవరు చెప్పినండి? ఈ భారతీయ జనతా పార్టీ వాళ్ళు. ఆయన ఎవరు చెప్తున్నారు ఇందిరాగాంధీ మహిళలకు గౌరవం ఇవ్వలేదని? మహిళలకు గౌరవం ఇచ్చింది ఎవరు ఈ దేశంలో? ఈ దేశ ప్రధానమంత్రి ఒక అవహేళన చేసింది ఎవరు ఈ దేశంలో? ఆయన ఇప్పుడు కూడా మాట్లాడుతున్నాడు. ఏమి ఇన్సిస్ట్ చేసిండు? ఆమె శక్తియుక్తుల గురించి మాట్లాడాల. ఆమె విడో అన్నాడు. వాట్ నాన్ సెన్స్ దే ఆర్ టాకింగ్. విడో అయితే దేశాన్ని నిలవద్దా? ఇంకా అవగాహన ఎక్కువ ఉండాలి. విడో అనే మాట అన్నారు. విడో అనే మాట అన్నారు. ఆగండి, మీరు ఆగండి. మీరు చెప్పింది విడో అనే మాట ఎందుకు వచ్చిందంటే భావన ఎందుకు వచ్చింది? ఈ హిందూ సమాజం పేరుతోటి, హిందుత్వం పేరుతోటి నేను కూడా ఆర్ఎస్ఎస్ లో పనిచేసిన సార్, ఏబీపీ లో పనిచేసిన చిన్న చూపున్నది. ఇదే వింతంతు పేరుతోటి ఆమెను జగన్నాథ్ టెంపుల్ కు రానియలేదు, జగన్నాథ్ టెంపుల్ కు ఎంట్రీ కానియలేదు. ఇట్లాంటి దౌర్భాగ్యమైనటువంటి సాంప్రదాయాలు పెట్టుకొని ఆ సాంప్రదాయాలను మావని చెప్పుకునేటువంటి భారతీయ జనతా పార్టీ మహిళలకు మేము ఎక్కడ ఇయ్యలే? మేము రాష్ట్రపతిని చేసింది మీరా మేమా? స్పీకర్ చేసింది మీరా మేమా? అనేక రాష్ట్రాల యొక్క ముఖ్యమంత్రి మహిళా సాధికారత గురించి విజయభాస్కర్ గారు నేను మిమ్మల్ని విమర్శిస్తలేను, కానీ ఈ దేశ దౌర్భాగ్యం గురించి మాట్లాడుతున్నా. ఒక వీడియో అంటే చిన్న చూపు ఉంటుంది సార్ ఈ దేశంలో. ప్రపంచం అంతా వీడియో పేరుతో ఎక్కడైనా పక్కకు పెట్టడం బయట ఉండదు సార్. మన దగ్గరే ఆ దౌర్భాగ్యం ఉన్నది. సో మీరు చెప్పిన చాలా మంది సంఘ సంస్కర్తల గురించి చెప్పిన రాజా రామ్మోహన్ రాయ్, లేకపోతే వీరేశలింగం గురించి వీళ్ళందరూ ఎక్కడ పోట్లాడింది సార్? దానికోసమే వీడియోల పట్ల ఉన్న వివక్ష కోసమే భాస్కర్ గారు నేను మాట్లాడినప్పుడు మీరు మాట్లాడకండి సార్ దయచేసి. వెంకటస్వామి గారు ఒక్కసారండి, మహిళా బిల్లు వీగిపోవటం బీజేపీ ఓటమి అని మీరు అంటున్నారు, కానీ మేము అనని పదాలు ఎందుకు ఇంటర్ప్రిట్ చేస్తారండి? బీజేపీ కుట్ర చేసింది, బీజేపీకి చిత్తశుద్ధి లేదు, అందుకే ఆ మహిళా బిల్లు వీగిపోయింది. మహిళా బిల్లు వీగిపోయినందుకు బీజేపీ వాళ్ళు బాధపడుతున్నారో లేదో కానీ మేమైతే బాధపడుతున్నాం. ఎందుకంటే మహిళా బిల్లును పాస్ చేయాలనే పూర్తి సంకల్పంతో 2023లో పూర్తి సమర్థన చేసినాం. ఇది దాన్ని తీసుకొచ్చి ఇంకో దగ్గర అటాచ్ చేయడం వల్ల ఈ జరిగినటువంటి అనర్థం అంతా జరిగినంత కూడా వాళ్ళు చేసినటువంటి మిస్ వ్యూహము, ఒక వ్యూహం ఏదైతుందో అది రాజకీయ వ్యూహం చేసినారు. చిత్తశుద్ధితోటి ఒకవేళ మహిళలకే సాధికారత ఇవ్వాలనేటువంటి చిత్తశుద్ధి వాళ్ళకుంటే ఇవన్నీ లింకులు పెట్టకపోయేటోళ్ళు. డైరెక్ట్ గా అది పాస్ అయిన వెంటనే 543లో 33% ఇన్ని అని రిజర్వ్ చేసేవాళ్ళు. తద్వారా అసెంబ్లీ సీట్లలో కూడా ఉండేది. సో అది చేయలేదంటున్నాం. ఈ ఓటమి గెలుపు కింద రాదండి. ఎవరి ఓటమి కాదు, ఎవరి గెలుపు కాదు. అల్టిమేట్ గా ఈ దేశం యొక్క మహిళ ఓడిపోయింది. ఈ దేశం యొక్క మహిళ పురుషాధిక్య సమాజం యొక్క కుంగిపోయింది. ఆమె ఓడిపోయింది, మహిళ ఓడిపోయింది. ఇప్పుడు సమాజం మోడీ గారు భార్యకే విలువనే మొత్తం సమాజంలో మహిళలకు విలువిస్తారనేటువంటి ఆశ ఒక నాన్ సెన్స్ అండి. అదంతా నమ్మకం లేదు. ఆయనే ఏదో నాటకాలు ఆడుతున్నాడు. ఆయన మన్ కీ బాత్ చెప్తాడు అక్కడప్పుడు, కానీ జన్ కీ బాత్ ఆయన ఈనాడు ఎప్పుడు కూడా ఆయన కానీ లేకపోతే భారతీయ జనతా పార్టీ వాళ్ళకు లేదు. వెంకటస్వామి గారు, కానీ 2023 బిల్లు ఇప్పటికీ ఉంది కదా, మరి డీలిమిటేషన్ లింక్ చేయకుండా మహిళా రిజర్వేషన్ వెంటనే అమలు చేయడం ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? మేమెందుకు వ్యతిరేకించినాం? ఎవరన్నారు మేము వ్యతిరేకించినామని? డీలిమిటేషన్ తో సంబంధం లేకుండా 543కి ఇప్పుడు రేపొద్దున పెట్టమనండి. వీఆర్ రెడీ. Our LOP has declared openly, we are ready.
దాంట్లో మేము అడుగుతున్నది, మాలాంటి వాళ్ళు అడుగుతున్నది ఏంటంటే దీంట్లో సబ్ రిజర్వేషన్ కావాలని. ఇప్పుడు 1996 లో దేవగౌడ నుంచి స్టార్ట్ అయినటువంటి ఈ ప్రహసనంలో ప్రతిసారి ఏం ఆబ్జెక్షన్ వస్తుందండి? సబ్ రిజర్వేషన్ ఆబ్జెక్షన్ వస్తుంది. మరి భారతీయ జనతా పార్టీ బీసీల పట్ల లేదా ఎస్సీల పట్ల ఎస్టీల పట్ల ఒకవేళ చిత్తశుద్ధి ఉంటే మరి ఎందుకు దాంట్లో సబ్ రిజర్వేషన్ గురించి మాట్లాడలేదు? ఇదే భారతీయ జనతా పార్టీ పివి నరసింహారావు గారు తీసుకొచ్చినప్పుడు వ్యతిరేకించింది. ఆ విషయాన్ని మర్చిపోవద్దు. దేవేగౌడ చెప్పినప్పుడు కూడా వ్యతిరేకించింది. ఎవరు కొంతమంది వ్యతిరేకత వల్ల ఆగిపోయిందని చెప్పినాడు మోడీ గారు, కానీ ఎవరెవరు వ్యతిరేకించిందనే విషయాన్ని చెప్పలే. వ్యతిరేకించిన భారతీయ జనతా పార్టీ ఉంది, అది మర్చిపోతున్నారు మీరు. గతంలో మహిళా బిల్లును వ్యతిరేకించిన వాళ్ళలో భారతీయ జనతా పార్టీ ఉన్నది, ఎస్పీ ఉన్నది, ఆర్జేడీ ఉన్నది. వీళ్ళందరూ కూడా డిమాండ్ చేసింది ఏంటంటే దాంట్లో సబ్ రిజర్వేషన్ కావాలి. ఇలా మేము కూడా అదే అడుగుతున్నాము, సబ్ రిజర్వేషన్ కావాలని అన్నాం. లేదు, సబ్ రిజర్వేషన్ లేకుండానే మహిళా బిల్ పాస్ అయిపోయింది కాబట్టి దాంట్లో ఏం సబ్ క్లాస్ లేకుండానే మీరు 543కు ఇప్పటికే ఇంప్లిమెంట్ చేసేయాల్సి ఉండిందే కదా. ఏం నష్టం వచ్చేది? ఎందుకు చేయలేదు మీరు? మీ దగ్గర ఏం లోపం ఉంది? ఎవరు వద్దన్నారు మిమ్మల్ని? ఎవరు ఆపినారు మిమ్మల్ని? కోటేశ్వరరావు గారు అన్నట్టుగా గత 9 సంవత్సరాలుగా ప్రయత్నం చేయలేదు, 23లో ప్రయత్నం చేసిండ్రు, సంతోషము. దాన్ని ఇంప్లిమెంట్ చేయడంలో మీకు ఏం అడ్డంకి వచ్చింది? రాజకీయం చేయడం కోసమే ఆపినరా ఇన్ని రోజులు? 23 నుంచి 26 దాకా ఎందుకు ఆపినారు? దానికి సమాధానం చెప్పగలరా? 180 సీట్లు వస్తాయి వాళ్ళకి. ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తే 180 వస్తాయి. రేపు అయ్యా బాబు గారు, విజయభాస్కర్ గారు మాకు లెక్కలు తెచ్చండి. ఇప్పుడు ఎన్ని వస్తాయో ఎనాన్ చేస్తే అందులో కూడా అంతే వస్తాయి సార్. ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తే బై డిఫాల్ట్ పెరిగిన ఎంత పెరుగుతుందో దాంట్లో కూడా 33% వస్తుంది సార్. ఐఎమ్ ఆల్సో ఏ ప్రొఫెసర్, ఐ నో వెరీ వెల్ వాట్ ఎవర్ ద ఎన్హాన్స్మెంట్. అంటే ఇప్పుడు ఏదో ఇంప్లిమెంట్ చేస్తే వాట్ ఎవర్ ద ఎన్హాన్స్మెంట్ వస్తే ఆ ఎన్హాన్స్మెంట్ కూడా ఇంప్లిమెంట్ అవుతుంది. వెంకటస్వామి గారు 1 minute. మనతో పాటు జూమ్ లైవ్ లో కృష్ణారెడ్డి గారు కూడా ఉన్నారు, ఇందాక నుంచి వెయిట్ చేస్తున్నారు, అడుగుదాం. సార్ కృష్ణారెడ్డి గారు, సార్ దక్షిణాది రాష్ట్రాలకు జరిగే అన్యాయంపై మీరేమంటారు? ఇందాక కోటేశ్వరరావు గారు కూడా అన్నారు, నిజంగా దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతోంది ఒక విధంగా.